సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎటువంటి రాత పరీక్ష అనేది లేకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 30,000 రూపీస్తో పాటుగా ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ అన్నీ కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్లు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చిన బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి ప్రముఖ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మల్టిపుల్ పోస్టులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకి ఏ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు, ఒక పోస్ట్కి సంబంధించి ఏజ్ లిమిట్తో పాటు పే స్కేల్తో పాటు ఒక పోస్ట్కి సంబంధించి ప్రాజెక్ట్ నేమ్ అనేటువంటి దాన్ని కూడా ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1 అనేటువంటి ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 31,000 రూపీస్తో పాటుగా ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. సో ఇక పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అంటే కనుక 35 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 38 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తామన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక మీరు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ మెడిసిన్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న లేదంటే న్యాచురల్ అగ్రికల్చర్ సైన్స్ అనేటువంటి ఈ యొక్క విభాగాల్లో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మీరు ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసినా సరే, టెక్నాలజీలో కంప్లీట్ చేసినా సరే, లేదంటే మెడిసిన్లో మీరు కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ మనకి పోస్ట్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి మరొక డిపార్ట్మెంట్లో ప్రాజెక్టు అసోసియేట్ అయినటువంటి ఉద్యోగాలను కూడా మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి కూడా 31,000 రూపీస్తో పాటుగా ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ అన్న కూడా మనకి పే చేయడం జరుగుతుంది. సేమ్ ఏజ్ లిమిట్తో పాటుగా సేమ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక పర్టికులర్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి మరొక ప్రాజెక్ట్కి సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలను కూడా రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 20,000 రూపీస్తో పాటుగా ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ అన్న కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకి మనకి మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. మ్యాక్సిమం మనకి 50 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు గైస్. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. సో ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే సైన్స్ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినా లేదంటే ఏ విభాగంలో మీరు డిప్లొమా అనేది కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ మనకి జూనియర్ అనలిస్ట్ అనేటువంటి ఉద్యోగాలను కూడా మనకి ఇదే నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 25,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. 18 ఇయర్స్ టు 35 ఇయర్స్ లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే లైఫ్ సైన్సెస్ అండ్ ఫార్సనిక్ సైన్స్ అనేటువంటి ఈ యొక్క విభాగాలలో బీఎస్సీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి స్కిల్ టెస్ట్ కానీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక సో ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ ఎటువంటి రిటర్న్ టెస్ట్లు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్.
సో మీకు అకాడమిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చేటువంటి మార్క్స్ని పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఒక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి డైరెక్ట్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్తో పాటుగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనే పొందాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనే పొందాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి బ్యాంక్ డీటెయిల్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. బ్యాంక్ నేమ్తో పాటుగా బ్రాంచ్, అకౌంట్ నెంబరు, నెక్స్ట్ మనకి ఐఎఫ్ఎస్సి కోడ్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక డీటెయిల్స్ అన్నిటిని కూడా యూస్ చేస్తూ అప్లికేషన్ ఫీజు అనే పొందాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాం గైస్. సో ఇక అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్లో మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటి దాన్ని మీరు ఇక్కడ స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏ ప్రాజెక్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక ప్రాజెక్ట్కి సంబంధించి సీరియల్ నెంబర్తో పాటుగా ప్రాజెక్ట్కి సంబంధించి టైటిల్ అయినటువంటి దాన్ని కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో వచ్చేసరికి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్తో పాటు మీకు ఫుల్ నేము, కరెంట్ డిజిగ్నేషన్తో పాటుగా మీకు క్యాస్ట్, నెక్స్ట్ ఇక్కడ మనకి కరెంట్ పే స్కేల్ దగ్గర మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి గైస్. నెక్స్ట్ మీకు ఫాదర్స్ నేమ్తో పాటు డేట్ ఆఫ్ బర్త్, కరస్పాండెన్స్ అడ్రస్తో పాటుగా మీకు ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు అకాడమిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఇవ్వండి, లేదంటే ఇక్కడ మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి గైస్. సో ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత డిక్లరేషన్ దగ్గర మీకు సిగ్నేచర్తో పాటు మీకు ప్లేస్ అనేది ఇచ్చేసి అప్లికేషన్స్ అనేవి ఏ డేట్ అయితే సెండ్ చేస్తున్నారో ఒక డేట్ అనేది కూడా ఇక్కడ ఇచ్చేసి సో అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేయాలని చెప్పేసి ఒక డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్తో పాటు ఫీజుకి సంబంధించిన రిసిప్టు, నెక్స్ట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్తో పాటు మీకు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన సర్టిఫికేట్తో పాటు నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన జిరాక్స్ కాపీస్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉంటే ఇవ్వండి, లేదంటే స్కిప్ అయితే చేస్తాను కేస్. నెక్స్ట్ గేట్ స్కోర్ అనేది ఉంటే పెట్టండి, లేదంటే స్కిప్ అయితే చేస్తాను గైస్. ఈ విధంగా మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఇక అప్లికేషన్స్ అన్నిటిని కూడా మీరు ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది రాసేసి ఒక అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేటువంటి దాన్ని కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనము ఎన్వలప్ కవర్పై మెన్షన్ చేయనటువంటి డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మీకు ఫ్రమ్ అడ్రస్ అనేది ఇచ్చేసి రైట్ సైడ్లో మనకి నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్స్ అన్నవి ఏ అడ్రస్కి సెండ్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే కనుక ద నోడల్ ఆఫీసర్ రీసెర్చ్ రిక్రూట్మెంట్ అండ్ ప్లేస్మెంట్ సెల్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, చంద్రబాణి, డెహ్రాడూన్ 248001 ఉత్తరాఖండ్ అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు సెప్టెంబర్ 12th లోపు ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద వర్క్ చేస్తున్నటువంటి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క మల్టిపుల్ పోస్ట్లకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ప్రజెంట్ ఈ యొక్క పోస్టులు అన్నిటినీ కూడా 1 year కాంట్రాక్ట్ బేసిస్లో ఇక వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక కాంట్రాక్ట్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్గా కంపెనీ యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి ఈ యొక్క టర్మ్ దాన్ని ఎక్స్టెండ్ చేసేటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాం గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.